హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కొబ్బరి పూర్ణం బూరెల్లో పప్పులేమి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోండి. తక్కువ టైంలోనే చాలా టేస్టీగా పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవారికి కూడా ఈ పూర్ణం బూరెలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కొబ్బరి ఇన్స్టెంట్ పూర్ణం బూరెలని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము. ఈ పూర్ణం బూరెలు రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులలో నీళ్లు పోసి ఒక 2 సార్లు బాగా కడగాలి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత కప్పున్నర వరకు నీళ్లు పోయాలి. అటుకులు 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ గిన్నెపై మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. కొబ్బరి చిప్పల నుండి కొబ్బరిని వేరు చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుని ఈ కొబ్బరిని అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మిక్సీ పట్టిన కొబ్బరి పౌడర్ని అంతా కూడా ఇలా ప్యాన్లోకి తీసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ని నెయ్యిలో కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కొబ్బరి పౌడరు పచ్చి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కలర్ మారేంత వరకు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసానండి. ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక కొబ్బరికాయకి 1.5 కప్పు బెల్లం తురుము పడుతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అటుకులు నానబెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు అయిపోయింది. అటుకులు నీళ్ళల్లో సాఫ్ట్గా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న అటుకులను నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నానబెట్టుకున్న అటుకులను అన్నిటినీ వేసిన తర్వాత ఇందులోనే 3/4 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మనకి ఇక్కడ గోధుమ పిండి అనేది బైండింగ్ లాగా యూజ్ అవుతుంది. కొన్ని నీళ్లు పోసి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు భాగం నుండి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక పక్కన చూడండి, కొబ్బరిలో బెల్లం అనేది కరిగిపోయి ఒక 2-3 యాలకుల్ని మెత్తగా దంచి ఈ కొబ్బరి మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండిని అయితే మెత్తగా మిక్సీ పట్టాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి తిక్కుగానే ఉండాలండి, బాగా పలచగా అయితే చేసుకోకూడదు. కొబ్బరి మిశ్రమం అంతా కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణం బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి. పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలి. ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులోకి పూర్ణం బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణం బాల్స్ని అయితే రెడీ చేస్తున్నాను. అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణం బాల్స్ లాగా రెడీ చేసుకున్నాను. నేను తీసుకున్న కొబ్బరి మిశ్రమానికి నాకైతే ఇన్ని పూర్ణం బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని పక్కన పెట్టి ఇప్పుడు పిండిని ఒక 5 నిమిషాల పాటు స్పూన్తో బాగా కలిపాం కదా, లాస్ట్లో ఇందులో చిటికెడంత వంట సోడా వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు పూర్ణం బాల్స్ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంత వంట సోడాని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ మామూలు వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క పూర్ణం బాల్ని తీసుకొని పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క వాయిలో 4 లేదా 5 పూర్ణం బాల్స్ వేసి అయితే ఫ్రై చేసుకున్నాను. అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వస్తాయండి. అలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం బూరెలని తక్కువ టైంలో ఇలా చేసి పెట్టండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పూర్ణం బూరెలని అమ్మవారికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి,
సింపుల్గా ఇన్స్టెంట్గా టేస్టీగా తింటుంటే తినాలనిపించే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పూర్ణం బూరెలను అయితే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పూర్ణం బూరెల రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.